జనసేన పార్టీ కోసం 5 ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించిన రజనీ ఇప్పుడు వాపోతున్నారు. తనను తీవ్రంగా వేధిస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇన్నాళ్లుగా తాను ఎన్ని పోస్టులు చేసినా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి కూడా ఎన్నడూ ఎరగనంత ట్రోలింగ్ ఇప్పుడు జనసేన శిబిరం నుంచి వస్తుంది అని ఆమె కలత చెందుతున్నారు. బహిరంగంగానే జనసేన పార్టీ క్యాడర్ ధోరణి మీద తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇది అడ్వకేట్ రజనీ వ్యవహారమే కాదు, తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అరుణా గోగులమంద అనే మరో మహిళా నేత కూడా అదే తీరున వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తాను ఎంతో అగ్రెసివ్గా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినా తన మీద ఎన్నడూ చర్యలు లేవని, కానీ కూటమి ప్రభుత్వంలో తన మీద ఏకంగా కేసులు పెట్టి వేధించే ప్రయత్నానికి పూనుకున్నారని ఆమె వాపోతున్నారు. అరుణా గోగులమంద ఏమన్నారో ఒకసారి వినండి. ఇవన్నీ నాకు అసలు ఎస్సీల మీదకి ఎస్సీలను ఉసుగొల్పోయి పద్ధతులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్రాక్టీస్. అలాగే నేను లాస్ట్ గవర్నమెంట్లో మీకు చెప్పాలంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చాలా తీవ్రంగా వాళ్ళని కూడా విమర్శ చేశాను. బికాజ్ ఐ ఆల్వేస్ టేక్ ది సైడ్ ఆఫ్ ది పీపుల్. ఇలాంటి నా మీద నేను అసలు టీడీపీకి ఒక రకంగా ఎంతో గట్టిగా ఇది మంచి ప్రభుత్వం అవుతుంది అని చెప్పి ఒక లౌకికమైన ముఖ్యమంత్రి అవుతారు మన చంద్రబాబు గారు అని నేను పనిచేస్తే ఈరోజు నన్నే కేసుల్లో ఇరికించడం చూస్తూ ఉంటే ప్రజల గొంతులు మోయించడమా, గట్టిగా మాట్లాడి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని నొక్కడమా, ఇది ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఇది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది మహిళా నేతలు కూటమి ప్రభుత్వంలో ఎంతగా కలత చెందుతున్నారో, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏ తీరున ఆందోళనకు గురవుతున్నారో అటు అడ్వకేట్ రజనీ, ఇటు అరుణా గోగులమంద వీళ్ళ ఉదాహరణలు మనకి స్పష్టంగా చాటుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల కాలంలో 1300కు పైగా సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టినట్టు అధికారికంగా హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో ప్రకటించారు. అందులో సుమారు 1100 మంది వరకు అరెస్టులు కూడా చేసినట్టు వెల్లడించారు. అంటే సోషల్ మీడియా నియంత్రణ విషయంలో ఈ ప్రభుత్వం ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీడియా గొంతు నొక్కేస్తున్నారని, సోషల్ మీడియా కార్యకర్తల్ని అణచివేస్తున్నారని, అనేక రకాలుగా తీవ్రమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు పూనుకుంటున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పదే పదే విమర్శించారు. కానీ వాళ్ళు అధికారంలో ఉండగా మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారు అంటూ ఇలాంటి మహిళా నేతలంతా వాపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాను సంస్కరిస్తామని, సోషల్ మీడియాలో ఎటువంటి హద్దులు మీరకుండా అడ్డుకుంటామని ఇన్నాళ్లుగా చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు తమకు సెగ తగిలేసరికి అందరినీ కట్టడి చేసే యోచనకు వచ్చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అడ్వకేట్ రజనీ తనకు జనసేన పార్టీ విధానాలు, ముఖ్యంగా అధినేత తీసుకుంటున్నటువంటి వైఖరి నచ్చడం లేదని బహిరంగంగానే చెప్తున్నారు. అంబటి రాంబాబు విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి ఉంది, కానీ ఆయన మౌనంగా ఉండడం తగదు అంటూ తప్పుపడుతున్నారు. అదే సమయంలో అంబటి రాంబాబు మీద దాడిని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగంగానే ముందుకొచ్చారు. దాంతో ఆమెని అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పిస్తున్నట్టుగా జనసేన పార్టీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె జనసేన పార్టీ తీరు మీద కూడా, జనసేన పార్టీ విధానాలను కూడా పరోక్షంగా తప్పుపట్టే వ్యవహారంతో ముందుకు సాగుతున్నారు. ఇది సహించలేని జన సైనికులు కొందరు బహిరంగంగానే ఆమెను వేధించే ప్రయత్నం చేస్తుంటే, అనారోగ్య సమస్యలతో నెల రోజుల క్రితం కూడా ఆసుపత్రి పాలైన తనను ఈ తీరున వేధిస్తారా అంటూ అడ్వకేట్ రజనీ వాపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇక అరుణా గోగులమంద అయితే కూటమికి ఎంతో పెద్ద స్థాయిలో మద్దతుగా నిలబడి అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాడికి పూనుకున్న చరిత్ర ఉంది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చిన మహిళా నేత మీద ఇప్పుడు బోండా ఉమా అనుచరుడితో కేసు పెట్టించినటువంటి వైనం మీద ఆమె కలత చెందుతున్నారు. వంగలపూడి అనిత తీరుని తాను సోషల్ మీడియాలో తప్పుపట్టినందుకు గాను బోండా ఉమా అనుచరుడితో ఫిర్యాదు చేయించి ఒక ఎస్సీని, తన మీదే ఎస్సీ నేత అయినటువంటి నా మీదే ప్రయోగిస్తారా అంటూ ఆమె నిలదీస్తున్నారు. ఇలాంటి ధోరణులు తగవని ఆమె చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియా విషయంలో చాలా చాలా తీవ్రంగా అణిచివేసే ప్రయత్నంలో ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అనేక మంది గొంతు నొక్కే ప్రయత్నంగా దీన్ని అరుణా గోగులమంద కావచ్చు, ఇతర నేతలు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ తీరున ప్రభుత్వం సాగడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
గతంలో జగన్మోహన్ రెడ్డిని నిందించినప్పుడు ఇప్పుడు అంతకు మించినటువంటి తీవ్ర స్థాయిలో అణచివేతను ప్రయోగిద్దామంటే అది అప్రజాస్వామికం అవుతుందా? ఆఖరికి ఈ ప్రభుత్వానికి తల బొప్పి కొట్టించే వ్యవహారంగా కూడా మారుతుందా అన్నది ఒకసారి సమీక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దల తీరుని తీవ్రంగా తప్పుపట్టినందుకు గాను కేసులు పెట్టి ఇతర రకాలుగా వేధించే ప్రక్రియ ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవడం ప్రభుత్వ పెద్దలకి అత్యంత శ్రేయస్కరమని చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.